నిన్న ఒంగోలులో దామచర్ల జనార్దన్ రావు గారి చేతుల మీద అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించడం జరిగింది. ఎవరు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం 5 రూపాయల చొప్పున రోజు 15 రూపాయలకి నాణ్యమైన భోజనం, రుచిగా శుచిగా ఉండేటువంటి భోజనాన్ని అప్పుడు విధానాలతో పేదలకు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు కూడా మూసివేయడం చాలా దుర్మార్గం. అంతేకాకుండా ఖరీదైనటువంటి బిల్డింగుల్ని వాళ్ళ సచివాలయాలను వేరే ఇతరత్ర అవసరాలకు వాడుకోవటం అప్పటి వరకు కూడా పూర్తి నిరుపయోగంగా చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ పేదల కోసం వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాల యొక్క మేనిఫెస్టో ప్రకారం తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలనుకోవడం, ఇది నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు గుడివాడలో లాంఛనంగా ప్రారంభించారు. ఈరోజు మన ప్రకాశం జిల్లాలో 5 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తా ఉన్నారు. ఒంగోలు నగరంలోనే 4 క్యాంటీన్లు, చేమకుర్తిలో 1 ఉదయం కలెక్టర్ గారు, అక్కడ విజయ్ కుమార్ గారు శాసనసభ్యులు ప్రారంభించడం జరిగింది. ఈరోజు 100 ప్రారంభించినప్పటికీ కూడాను ఈ నెలాఖరు లోపు మిగిలిన క్యాంటీన్లు కూడా గతంలో పనిచేస్తున్న క్యాంటీన్ల మొత్తాన్ని కూడా తిరిగి పునరుద్ధరణ చేస్తారు. వీళ్ళన్న త్వరగా గతంలో మంజూరు చేసి నిర్మాణ దశలో ఆగిపోయినటువంటి క్యాంటీన్లు కూడా మొత్తం 200 క్యాంటీన్లు కూడా ఈ సంవత్సరం ప్రారంభించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. దీని మీద అసెంబ్లీలో మేము ప్రశ్న అడిగాం. బిల్డింగ్లు కట్టాం, పేదలకి ఉచితంగా 5 రూపాయలు రోజు 15 రూపాయలకే 3 పూట్ల కడుపు నింపుతున్నాం. ఈ పథకాన్ని కొనసాగించండి, మీ నాయకుడి పేరు పెట్టుకోండి, మీకు అలవాటే కదంటే ఆనాటి మంత్రి బొత్స సత్యనారాయణ గారు లేదు మేము కొనసాగిస్తామని చెప్పి సభాసాక్షిగా చెప్పారు. ప్రజలను పూర్తిగా మభ్యపెట్టారు, మోసం చేశారు. దీనికి ఈ పథకాన్ని మేము ప్రారంభిస్తే మొన్న అతను బిచ్చగాళ్ళు, పేదలను బిచ్చగాళ్ళతో పోల్చినటువంటి శాసనసభ్యులు ఆ పార్టీలో ఉన్నారు. వాళ్ళ గురించి అంతకన్నా ఎక్కువ మాట్లాడుకోవడం అవసరం. పేదల ఆకలి గ్రహించిన ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఏదైతే 4 బిల్డింగ్లు ఉన్నాయి ఇక్కడ అన్నా క్యాంటీన్లకి, ఈ 4కి మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి యొక్క నాయకత్వంలో 25 లక్షల రూపాయలు పెట్టి ఇవన్నీ కూడా రిపేర్ చేయించి ఈరోజు వాడుకలో తీసుకొని వచ్చాం. వీటి ఉద్దేశం పేదలకి నాణ్యమైన భోజనం. దీనిలో చాలా మంది విరాళాలు కూడా ఇస్తా ఉన్నారు. విరాళాలను కూడా ప్రభుత్వం ఆహ్వానిస్తుంది ఒక మంచి కార్యక్రమానికి. ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ గా వచ్చేటువంటి నిధులతోటే ఇది నిర్వహించాలని ఒక లక్ష్యంతో మనకి ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారు. పేద ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని తెలియజేసుకుంటూ చాలా మంది భవన నిర్మాణ కార్మికులు, అదేవిధంగా జిల్లా కేంద్రానికి వివిధ రకాల పనుల మీద వచ్చేటువంటి వాళ్ళు ఎంతో మంది భోజనాలు చేసిన పరిస్థితుల్లో అంతమందికి 5 ఏళ్ల కష్టాలు వచ్చాయి. ఇది ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి అన్న క్యాంటీన్లతో పోకుండా ఇళ్ల మీద దాడుల వరకు, తప్పుడు కేసుల వరకు వచ్చినట్టు ప్రభుత్వం మనం చూసాం. వీటన్నిటికీ చరం గీతం పాడే విధంగా మేము కూడా మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తున్నా కానీ మేము ఫ్రీగా పోనిచ్చాం. మేము బయటికి వెళ్దాం అంటే హౌస్ అరెస్ట్లు, ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా హౌస్ అరెస్ట్ మీకు రోజు కూడా చూసారు. ఆ రోజు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఇంటికి తాళ్లు కట్టినటువంటి పరిస్థితులు, బయటికి రాకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఇంతటువంటి పరిపాలన చూసాం. ఈరోజు ప్రజాహితాన్ని కోరుకుంటే ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన మనం చూస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఈ అన్నా క్యాంటీన్ల సంఖ్య మరింత విస్తృతంగా రావాలని, ప్రతి మండలంలో కూడా అన్నా క్యాంటీన్లు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పేదవాళ్ళకి అందరికీ కూడా నాణ్యమైన భోజనం ఇవ్వడానికి ఉంది. ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లే విధంగా అందరం కూడా కృషి చేస్తాను. ఒంగోలులో ఒకేసారి 4 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నందుకు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారిని, అదేవిధంగా సంతృప్తిపల్లి వర్గంలో చేమకుర్తిలో ప్రారంభిస్తున్నందుకు విజయ్ కుమార్ గారిని అభినందిస్తూ
ఈ కార్యక్రమం మన జిల్లాలో కూడా బాగుండాలనేటువంటి ఆశించినటువంటి చొరవ చూపి పూర్తి చేసిన విధంగా చర్యలు తీసుకుంటే కలెక్టర్ గారికి కూడా నేను ధన్యవాదాలు. పౌరుల మీద మీరు చిన్న చూపుగా మాట్లాడటం మీ పార్టీకి తగదని చెప్పేసి వైసీపీ ప్రభుత్వానికి నేను హెచ్చరికలు చేస్తూ మీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ప్రతి పేదవాడు కడుపు నిండా ఉండి ఉండాలి అనేది తెలుగుదేశం పార్టీ ఉద్దేశంతో 14-19లో అన్నా క్యాంటీన్స్ ఆ రోజు ప్రారంభించాం. ఒంగోలులో మేజర్ ఎక్కడైతే లేబర్ ఎక్కువగా ఉంటారో, పేదవాళ్ళు ఎక్కువ ఉంటారో, అదేవిధంగా బయట ఊరు నుంచి వచ్చే ప్లేసెస్ ఎక్కువ ఉండే దగ్గర సెలెక్ట్ చేసి ఆ రోజు ఇక్కడ పెట్టడం జరిగింది. కర్నూలు రోడ్డు, అదేవిధంగా మార్కెట్, కొత్త మార్కెట్ లో ఒక దగ్గర, నెక్స్ట్ కొత్తపట్నం బస్ స్టాండ్ దగ్గర, కలెక్టరేట్ దగ్గర 4 చోట్ల ఆ రోజు ప్రారంభించి 14-19లో సక్సెస్ఫుల్ గా ప్రతి పేదవాడు 5 రూపాయలకి అన్నం తినే విధంగా, బయట ఊరు నుంచి వచ్చినాడు ఈ రోజు 100 రూపాయలకి 120 రూపాయలకి మెషిన్లో వెళ్ళి తినకుండా వాళ్ళకి ఒక క్వాలిటీ ఫుడ్ ఇచ్చే విధంగా ఆ రోజు పెట్టడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా ఏదైతే ఈ సైకో ప్రభుత్వం వచ్చిందో కావాలని చెప్పేసి ఈ అన్నా క్యాంటీన్లు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కాబట్టి అవి ఉండకూడదనే ఉద్దేశంతో అవన్నీ కూడా ఆపడం జరిగింది. అవన్నీ ఆపి సచివాలయం చేసి దీన్ని ఇక్కడ ఉండే ఫర్నిచర్ లేదు, గ్లాసులన్నీ పగలగొట్టున్నారు, అంతా కూడా గందరగోళం చేశారు. ఈ 4 ప్లేసెస్ ఆ రోజు ఉండేవి. ఈ 4 ప్లేసెస్ ని మళ్ళా కూడా ఇప్పుడు 25 లక్షలు పెట్టి దీన్ని మళ్ళా రెనోవేట్ చేసి ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిందో అవన్నీ కూడా కరెక్ట్ చేసి ఈ రోజు అఫీషియల్ గా లాంచ్ చేయడం కూడా జరిగింది. ఎన్నికలు అయిపోయి కౌంటింగ్ అయిపోయిన తర్వాత నుంచి కూడా ఈ 2 నెలలు కూడా మేమంతా కూడా కంటిన్యూ చేసాం. చాలా మంది డోనర్స్ కూడా మన వాళ్ళు ఇవ్వటం, ఈ 4 కూడా 2 నెలల నుంచి చేస్తానే వచ్చాం. ఇప్పుడు అఫీషియల్ గా గవర్నమెంట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో గవర్నమెంట్ తరఫున ఈ రోజు జరిగే విధంగా ఈ రోజు ప్రారంభించడం జరిగింది. కాబట్టి ప్రతి పేదవాడు దీన్ని ఉపయోగించుకోండి. బయట నుంచి కూరగాయలు అమ్ముకోవడానికి వస్తారు, అదేవిధంగా ఫ్రూట్స్ అమ్మటానికి వస్తారు. అనేక కార్యక్రమాల మీద ఒంగోలు వచ్చినప్పుడు క్వాలిటీ ఫుడ్ 5 రూపాయలకి తిని వెళ్లే విధంగా ఈ రోజు అన్ని సౌకర్యాలు పెట్టి 4 ప్లేసెస్ లో ఈరోజు అరేంజ్ చేయడం జరిగింది. దాంతో పాటు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, డిన్నర్ తో సహా 3 పూట్లు ఉండేటట్టుగా 15 రూపాయలకి అన్ని విధాలు కూడా తినే విధంగా ఈ రోజు ఈ సౌకర్యాలు కల్పించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రోజు దీన్ని ప్రారంభించడానికి వచ్చిన మన మంత్రి గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, మన విజయ్ గారికి, మేయర్ గారికి, అదేవిధంగా జనసేన అధ్యక్షులు రియాజ్ గారికి, అంతా కూడా కార్పొరేటర్లకు కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మా కుటుంబ సభ్యులకు కానీ అందరికి కూడా మనస్ఫూర్తిగా మీడియా మిత్రులకి అందరికి కూడా ఉదయం అనేది కూడా మా అందరికి కూడా తెలుసు. కాబట్టి అన్ని కూడా చేసుకోండి. ఇందాక చెప్పినట్టు దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఒక బర్త్డే అవ్వచ్చు, లేకపోతే ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఏదో విధంగా 10 మందికి భోజనాలు పెట్టాలనేది మనం అంతా అనుకుంటా ఉంటాం. దాన్ని కూడా దీనికి ఒక అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చారు. దాని అకౌంట్ నెంబర్ ద్వారా డోనర్స్ ఎవరన్నా ఉన్నా కూడా స్పాన్సర్ చేయండి. ఆ రోజు స్టేట్ లో ఎంత అయింది అనేది కూడా ఒక అమౌంట్ ఫిక్స్ చేస్తున్నారు, జిల్లాలో ఎంత అయిందో కూడా చేస్తున్నారు. దాని అమౌంట్ కానీ ఫిక్స్ చేసి ఆ రోజు వాళ్ళ పేరు మీద పెట్టి ఆ రోజు ఉండే కార్యక్రమాలు అంతా కూడా వాళ్ళ పేరు మీద జరిపే విధంగా ఈ రోజు ప్రభుత్వం కూడా ఒక నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి అందరూ కూడా ఎవరైనా కూడా 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు దీనికి డోనర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా పేదవారు తినాలనే సంకల్పం కాబట్టి అందరికీ మంచి జరిగే విధంగా ప్రతి ఒక్కరు 10 రూపాయలు సంపాదించే దాంట్లో 1 రూపాయి దానం చేస్తే మంచిది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో కూడా మన సరస్వతి కాలేజెస్ చైర్మన్ రమణారెడ్డి గారు కూడా ఇవాళ 1 లక్ష రూపాయలు ఆయన డొనేట్ చేస్తున్నారు. అది కలెక్టర్ గారి చేతుల మీదుగా అకౌంట్కి